రెమ్యునరేషన్ విషయంలో హీరో రేంజ్ కి ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు డైరెక్టర్లు. హీరోల్ని ఆ రేంజ్ లో చూపించేది మేమే, అసలు సినిమాని ఆడియన్స్ కి నచ్చేలా తీసేది మేమే అంటూ భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో మరీ కాస్ట్లీ అయిపోయిన డైరెక్టర్లు ఎవరు? పాన్ ఇండియా లెవెల్ సినిమాలు చేయడంతో డైరెక్టర్స్ కూడా మిడ్ రేంజ్ సినిమా బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అందుకే హీరోల తర్వాత మేజర్ ప్రొడక్షన్ కాస్ట్ డైరెక్టర్ల అకౌంట్లోకి వెళ్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి, సుకుమార్ లాంటి సీనియర్ స్టార్ డైరెక్టర్స్ కే భారీ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు లోకేష్, కనగరాజ్ లాంటి యంగ్ డైరెక్టర్స్ కి కూడా రెమ్యునరేషన్లు భారీగా ఇవ్వాల్సి వస్తుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ క్రేజీ తమిళ్ డైరెక్టర్ ప్రస్తుతం 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. భారీ యాక్షన్ ఎలివేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లోకేష్, రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిర్ లాంటి పాన్ ఇండియా టాప్ యాక్టర్స్ తో తెరకెక్కిస్తున్న కూలీ మూవీకి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు లోకేష్ ఫ్యాన్స్. తమిళ్లో ఎన్ని సినిమాలు చేసినా షారుఖ్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీతో కాస్ట్లీ డైరెక్టర్ అయిపోయారు అట్లీ. అట్లీ రెమ్యునరేషన్ ఎక్కువని సినిమాలు చేయడానికి కూడా ఆలోచించేంత కాస్ట్లీ అయిపోయారు అట్లీ. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి అట్లీ 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారని సమాచారం. అంతకుముందు 10 నుంచి 15 కోట్ల మధ్య ఉండే అట్లీ రెమ్యునరేషన్ వరుస హిట్లతో ఏకంగా 100 కోట్లకి పెంచేశారని టాక్. ఈ రెమ్యునరేషన్ తమిళ్లో కొంతమంది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీతో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు కాబట్టి డైరెక్టర్ కి కూడా గట్టిగానే ఇస్తున్నారు సన్ నిర్మాతలు. మరో తమిళ్ డైరెక్టర్ నెల్సన్ మరి ఇంత భారీగా కాకపోయినా ఇప్పుడు కాస్త కాస్ట్లీ అయిపోయారు. రజనీకాంత్ తో నెల్సన్ చేసిన జైలర్ మూవీ సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. సో అంతకు ముందు 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే నెల్సన్ ఇప్పుడు 25 కోట్లకి రీచ్ అయ్యారు. ప్రస్తుతం నెల్సన్ జైలర్ కి సీక్వెల్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రజనీకాంత్ తో ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఫస్ట్ పార్ట్ కి మించి చేస్తున్నారు నెల్సన్. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన యాక్షన్ గ్లింప్స్ అదరగొట్టేస్తుంది.